నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు బజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి, బీజేపీ యువ మోర్చా, బీజేవైఎం సభ్యులకు పశువుల అక్రమ రవాణా నిరోధంపై అవగాహన, చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు. నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల మేరకు బజరంగ్ దళ్, గో సంరక్షణ సమితి, బీజేపీ యువ మోర్చా, బీజేవైఎం సభ్యులకు పశువుల అక్రమ రవాణా నిరోధంపై అవగాహన, చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇది మూగజీవాల పట్ల క్రూరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువులను రవాణా చేయాల్సిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అసాంఘిక శక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. జిల్లాలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవించేలా, సామాజిక సామరస్యాన్ని కాపాడేలా మరియు మూగజీవాల రక్షణకు నల్గొండ పోలీసులు నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, కార్పొరేటర్ వంగూరి నవ్యారాకి, గో సంరక్షణ సమితి సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు, బీజేవైఎం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.